హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గునాల్ బ్లాగ్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి 6:54 అయితే అయిందనమాట. సో ఏం క్రేజీ. సో ఈరోజు అయితే మేము 5 గంటలకే లేచాం ఫ్రెండ్స్. కాకపోతే కొలాయి పడింటే బాగుండే, నీళ్ళు కోసం వెయిటింగ్గా. డ్రమ్ము కాలి పూర్తి కడిగి పెట్టింది భారతి. సో నీళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. కానీ ఇంకా కొలాయి అయితే పడలేదు. సో యాడా చెట్టు చెట్టు చూద్దాం దాగా. ఇవి ఏం చెట్లు దీంట్లో వేసింది? బాబోయినది నాకు మతికలేదు. దీంట్లో వేసింది బీన్స్ చెట్లు. అవి బాగా వచ్చావు కదా. నేను మీకు ఫద్దర్ను రారలే అనుకుంటూ వస్తుంది. నేను కానీ చూసలేదు, చక్కగా ఎక్కారా పాప చూసింటది. ఏ భారతి అన్నమాట ఇనపడ కసు కొడుతుంటే ఇంట్లో నన్ను వస్తాం అంతలకల్ మీరే వస్తారు కిందికి. ఇంకా మనం వేసిన చెట్లు చూడండి. 4 విత్తనాలు వేసేది, 1 2 3 4, 4వది ఇంకా కొంచెం ఒకటి బయటకు వచ్చేది. ఇక్కడ ఇది అదే అది బీరకాయ చెట్టు. ఇవి వచ్చేసి మడతలు వచ్చేది, ఇది ఒక్కటే వచ్చినది. ఇవి లేదు, మేలు పెట్టద్దు, నువ్వు ఇంటికి గెలుపుతావు. అంతగా లేలా. నెర్ర వచ్చిన కాడలో మొక్క ఉండదని అర్థం, చెట్టు ఉండదని అర్థం. లేస్తావి ఇది గడ్డిలే. మరి అదే చెప్పేది కాదు. విన దీంట్లోనే ఏం వచ్చలేవు. దీంట్లోనే రావాలి యాక్చువల్ గా. అదే కదా, ఒక్కటి కూడా వచ్చలేదు. దీంట్లో భారతి నీళ్ళు వచ్చేటప్పుడు ఏదో బయటకు వచ్చి ఇట్లా వెళ్తాను, లోపలికి వచ్చేదాన్ని. లేదు లోపలే మాయమవుతుంది అనుకుంటాను. ఇవే పైన ఉండేది, ఇవేం జుమ్మనట్లేదు. నిల్లువై వినదు, నిల్లువై ఒక్కటి నెర్ర వచ్చేది. మరి వస్తాయిలే ఆడాడే ఇచ్చలేను. లాస్ట్ వేసావన్నీ మధ్యలో వేస్తే ఏర్లు ఇక్కడ వేయకుండా ఈడేస్తే అక్కడ ఇక్కడే పోవాలా. నువ్వు ఇట్లా అంటాడు, నువ్వు వెయ్యాలి. మరి నాకు తెలియదు కాబట్టి ఉన్నలే. కాదు నిలువై నీళ్ళు తెచ్చాను చూడు వినా. కాదు ఇంకో విషయం చెప్పాలి వినోదు నీకు. ఇట్లా పట్టుకో, నువ్వు లేయి అందులో. గులాబీ చెట్టు అయితే కొమ్మకి మొగ్గలు వచ్చేవే. ఈడగా ఇంకా కనిపిదేమో. ఈడొకటి ఇంకా ఈడొకటి ఇంకా ఇదే ఇక ఈడు ఇంక ఇప్పుడు వస్తున్నది, ఇంకా చిన్నదిగా. సరే ఎన్నొట్టు వస్తున్నాయి వినదు. చెట్టు ఏం బలమైన చెట్టు ఇది. నేల పడింటే ఇంకా ఫాస్ట్ గా లేస్తుంది. ఈ పాట బాగా జరుగుతుంది. మాకంటే ఎక్కువ మాకంటే ఎక్కువ మా పాపకు కూడా ఉన్నది ఆశ. చెట్ల మీద మాకు ఒక్కరికే ఉండదేమో అనుకుంటుంది. ఏమన్నా కానీ గుర్తొస్తే చాలు, అమ్మ పైకి పోదాం, తెత్తు పైకి దా అంకేసం తోలుకొని వస్తుంది. ఏముండదంటే తెత్తు అంటే చెప్తుంది. పటాకా వినదు అదిగా ఈ మానము. దీంట్లో కన్నా పడదలేకపోయింది. నీదేలే. ఏమైతావు, పైలట్ అవుతావా? ఏడిది ఎవరిది? పటాక్ కాదది ఈ మానం. చలో నిలువై నువ్వేమై పతక్కిగా. నేను ఈ బకెట్లు అన్ని సైడ్కి ఎండికి జరిపానంటే మొన్న వాన వచ్చనమాట. మధ్యనుంటే బాగా పడతాయని నీళ్ళు. ఓ బడి వేరే అక్కలు. ఇల్లు జింకరిస్తున్నప్పుడల్లా నేను మధ్యలో జింకరిస్తున్నాను. సైడ్ కుండా అనేది మర్చిపోయింది. మరి సంగా వినేవావే పాప అది అమ్మా బేబీ బేబీ
ఓ చూడు చాలా ఓ అవు ఐరది అమ్మది చాలా చాలు చాలు దీనికి అవి ఏమి పోతాయి మనలట్టు వచ్చేదా ఓకే అదోలే ఒకటన్నా వచ్చేది వస్తాయినా విన్నది అవి కూడా ఎప్పటికైనా కానీ భూమిలోకి వేసిన ఇత్తనము వేస్ట్ కాదు ఓ అవు ఏడదైరా ఆడవా ఆడి ఎత్తుకుందామా తెచ్చుకుందామా ఎగురు మరి బాయ్ వస్తే ఓమా ఇంకా పాపది పతాకు నాది ఐరదంట పదాం కిందికి బాయ్ మామ మా యాటికి మనం అంతకరకు పోదాం రా మన నువ్వు నాన్న అంతకరికి పాప అనుకునిలేదు అయిరా కాదు ఆ పిల్ల నీకంటే ముందు దొరుకుతుంది కాదు మన ఇద్దరు పోదాం ఇప్పుడు మన ఇద్దరు పోదాం రా యో ఏమి నానా ఓయ్ వస్తారు ఇక మజాక్ మేర పప్పు ఎక్కడా ఏమో కండ్ల నీళ్ళు తుడుచుకుంటుంది ఐరక్క బాయ్ ఐరా బాయ్ ఎవరిడా పనుకునేంటి వినిసేపు పనుకునేంటివా లేచి పనుకునేవు కదా హాయ్ హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అక్క నాయన ఫైర్ బుమ్ బుమ్ నువ్వు పనుకొని ఇప్పుడు లేస్తువి కదా వంట చేయలేరా అమ్మ అక్కొచ్చా నిసి అక్కొచ్చు నిసి అక్కాను ఫయస్వి అయిరా పాపం పిలుస్తుంది నిండి మంగడుకో అయినా బయటికి వేయించావు కాబట్టి మంగడుకున్నా చెప్పు బయట ఇడ్చలా A few moments later. ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికైతే నేనైతే నిల్లు పోసుకున్నాను ఫ్రెండ్స్. చిన్న పాప అయితే పండుకునింది. సో
అస్సలకి ఇంట్లో నీళ్ళు అనేది ఏం లేకుండా అనమాట. ఇంకా వినోద్ పోయి చక్ 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 నీళ్ళు అయితే తెచ్చేసి అనమాట. నేనైతే వంట చేస్తున్నాను, బువ్వ అయితే చేసి ఇంకా బువ్వ అయితే అయింది. పప్పు పప్పు శబాష్ తర్వాత మా అన్నిచ్చలేవు. వెరీ గుడ్. నువ్వు అన్నట్లు ఎట్టిపెక్కారు. వెరీ గుడ్. ఏనమే మరి కాదు పులుగురు పప్పు చపాతీ తిన్నామా? అల్లుడికైతే తినవాని ఫ్రెండ్స్. ఉప్పు కొంచెం తక్కువైంది ఫ్రెండ్స్. గుడిలోకి వెళ్ళిపోయి మేరకుండా దాంట్లో ట్రై చేస్తున్నాను. అది ట్రై చేసినా చేయకపోయినా ఉప్పు వేసి సరిగ్గా చేయాలన్నమాట. అది ఎన్ని లుక్కులు ఇచ్చినా అదే కరెక్ట్. మా పాప ఊరు తింటుంది ఫ్రెండ్స్. కింద పెట్టు, అట్లా ఇట్లా పెట్టుకో, ఇటు పట్టుకో, అట్లా బాగుంటుంది. ఇప్పుడు చెప్పు మరి. ఎల్లిపాయ బాగుంది, అది బాగుంటుంది. ఎవరు చేసినా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే మేబీ కూరగాయల్లోనే ఒకలోనైతే ఒక రెసిపీ తీసింటారు, అది వేరు. కానీ ఎల్లిపాయ మిరపొడి మాత్రం అందరూ ఉంటాయి. ఇంకా కారము, ఉప్పు, ఎల్లిపాయ, తిరువాత అంతేనా. తిరువాత కూడా పెడతారు కొంతమంది, లేదులే ఎట్లా తిన్నా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్.